మరి ఉన్నదండి. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా వినండి. అనదర్ 10 minutes, ప్రాబబ్లీ 10-15 minutes ఇట్ మే టేక్, బట్ వెరీ ఇంపార్టెంట్ థాట్స్. ఇప్పుడు నేను చెప్పాను, విశ్వాసులకి రాజ్యం యొక్క ఆఫర్ ఇవ్వబడింది. మనకు రక్షణ ఇవ్వటం మాత్రమే కాకుండా రాబోన్నటువంటి కాలంలో క్రీస్తుతో పాటు మనం రాజ్య పాలన చేయటానికి మనకు ఆఫర్, పిలుపు ఉంది. ఆ పిలుపు ప్రకారంగా, ఆ పిలుపు మీకు పిలిచినటువంటి పిలుపు ప్రకారంగా జీవించండి అని అపోస్తలులైనటువంటి పౌలు వారికి చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి తెస్సలోనిక వాళ్ళకు ఉన్నటువంటి. ఇప్పుడు వీళ్ళంతా చాలా మంది వెళ్ళారు, 400 మంది వెళ్ళారు వీళ్ళ దగ్గరికి. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళండి? అప్పులు చేసిన వాళ్ళు, అసమాధానం కలిగిన వారు, అసంతృప్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు విడిచి మరి దావీదును పక్షాన చేరాలా, లేకపోతే సౌలు పక్షాన చేరాలా? వాళ్ళు దావీదు నీతిమంతులని తెలుసు, కానీ వాళ్ళంతా బాధల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దావీదు పక్షాన వెళ్ళిపోతూ వచ్చారు. సో దావీదు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దావీదుతో వాళ్ళు ఫెలోషిప్ కలిగి ఉన్నారు. దావీదుకు సేవ చేస్తూ, దావీదు వాళ్ళ మధ్యలోనే ఉంటూ, ఆయన యొక్క అనుభవాల్ని, ఆయన యొక్క ఏమంటారు మంచితనము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ, దావీదు యొక్క విధానము, తన యొక్క పద్ధతి, మరి దేవుని ఎడల కలిగిన భక్తి, ప్రార్థన, తన యొక్క ఏమంటారు మొరపెట్టుకునేటటువంటి విజయం, ఇవన్నీ వాళ్ళు చూస్తూ వచ్చారు. దే ఆల్ స్పెండ్ టైం విత్ హిమ్. అందుకే వాళ్ళు తర్వాత వాళ్ళు మార్పు కలిగింది వాళ్ళ జీవితంలో. మార్పు కలిగి, ఇందాక మనం ఒక పిక్చర్ చూసాం, 1 క్రానికల్స్లో 11వ అధ్యాయంలో 30 మంది వీరులు వీళ్ళ నుంచి అద్భుతమైనటువంటి వీరులుగా వస్తారు. ఇప్పుడు మన పిలుపు కూడా అంతే కదండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానం చూస్తే, పిలువబడినటువంటి పిలుపు చూస్తే గనక, మీలో లోకరీతిగా జ్ఞానులైనను 1 కొరింథీ 1:29లో ఉంది, గనులైనను గొప్ప వంశం వారైన అనేకులను పిలువబడలేదు, కానీ లోకంలో నుండి వెర్రివారిని, లోకంలో బలహీనులైన వారిని, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పాపమును బట్టి దేవునికి ఎంతో అప్పుగలవారము, కానీ క్రీస్తు కార్చిన రక్తాన్ని బట్టి మనలను క్షమించి సమాధానము కలుగజేశాడు. ఈ క్యాన్సల్డ్ అవర్ డెట్. మన బాధలు, శ్రమల నుంచి మనల్ని విడుదల చేశాడు. దావీదు ఎందుకు ఇలా రూపం అంటే, ఎవరితో మనం సహవాసం చేస్తామో ఆ సహవాసం చేసినటువంటి, యాక్చువల్గా ద వర్డ్ ఫెలోషిప్ గ్రీక్లో కొయినోనియా అని ఉంది. ఈ కొయినోనియా అనేటటువంటి అర్థము, దానికి అర్థాలకి డెఫినేషన్గా చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి 3 అండి. ఒకటి ఏంటంటే బిజినెస్ పార్ట్నర్షిప్. ఇద్దరు వ్యాపారస్తులు పార్ట్నర్గా కలిగి ఉంటే గనక వాళ్ళు దే ఆర్ కొయినోనియా ఇన్ బిజినెస్ టర్మ్స్. ఇన్ బిజినెస్లో దే వాళ్ళు కలిసి అన్ని పంచుకుంటున్నారు. ఇంకొక ఈ కొయినోనియా అనే దాన్ని సహవాసానికి వాడబడేటటువంటి పదం ఏంటంటే మ్యారేజ్ రిలేషన్షిప్. భార్య భర్త, స్త్రీ పురుషులు వేరే వేరే స్థలాల్లో పుట్టి, వేరే వేరేగా చదువుకొని, వేరే వేరే అలవాట్లు కలిగి ఉండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తమ యొక్క సామర్థ్యాన్ని, తమ శక్తిని, తమ డబ్బును, తమ ఆస్తిని, తమ యొక్క జ్ఞానాన్ని, తమ యొక్క శ్రమను, పని ద్వారా వాళ్ళు కష్టం చేసేదారు అన్నీ కూడా కలిసి వాళ్ళు పంచుకుంటారు. వారి ప్రేమను కలిసి పంచుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్ యాక్చువల్గా. నా వీళ్ళు అలాంటి సహవాసం వీళ్ళు కలిగి ఉన్నారు. మరి దావీదు యొక్క క్యారెక్టర్ కనుక చూస్తే కనుక, ఆయన కవి, పాటల రచయిత, గొప్ప మ్యూజిక్ కదా, తను మ్యూజిక్ వాయించేటటువంటి మ్యూజిషియన్ అతను. యాక్చువల్ చెప్పాలంటే కనుక ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ లీడర్ అండ్ ఏ లాయర్. గొప్ప నాయకుడు, న్యాయవేత్త, అడ్మినిస్ట్రేటర్, గొప్ప పరిపాలకుడు, ఏ బ్రేవ్ మ్యాన్, బహుధైర్యవంతుడు, మృదువైన సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వాడు, ఆత్మీయుడు, దేవుని ఆత్మ విషయాలను బట్టి చూస్తే కనుక లోతైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వాడు. అండ్ సింగ్ ఏ పర్సన్ అబౌట్ హోమ్ పీపుల్ లవ్డ్. ప్రజలు అతన్ని ప్రేమిస్తూ అతని గురించి కీర్తనలు పాడేవాళ్ళు ఉన్నారు. ఏ పర్సన్ హూ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్. ఇతరుల యొక్క మనస్సులను దోచుకున్నవారు. ఏ పర్సన్ పీపుల్ వాంటెడ్ టు బి లైక్ హిమ్. ఆయన వలె ఉండాలని మాదిరిగా
ఉండాలని కోరుకున్నాడు. హీ వాజ్ ఎ జాయింట్ ఆఫ్ ఎ పర్సన్. మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, మనుష్యుడుగా. బైబిల్లో యేసుక్రీస్తు తర్వాత ఎక్కువగా దావీదును గురించే రాయబడిందండి. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని హృదయానుసారుడు. అర్థం ఏంటంటే గోయింగ్ ఆఫ్టర్ గాడ్, ఎప్పుడు దేవుని వెన్నంటే ఉంటాడు. ఏ ప్రాబ్లం వచ్చినా దేవా అంటాడు వెంటనే. హీఈస్ హంగ్రీ ఫర్ గాడ్. మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటే ఏంటి అర్థం? గోయింగ్ ఆఫ్టర్ గాడ్, దేవుని వెన్నంటి వెళ్ళటం, వెంటాడటం. హంగ్రీ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆకలి కలిగి ఉండడం. హీ క్రేవ్స్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో రావటానికి బలమైనటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి. ఇట్టి వ్యక్తితో 400 మంది మరి సహవాసం చేస్తే వారి నాయకుడితో ఉండటం ద్వారా వాళ్ళు ఆయన వలె మార్పు పొందారు. తర్వాత వాళ్ళు గొప్ప వీరులుగా మారినట్టుగా తర్వాత చూస్తాం వేరే చోట. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనం కూడా అలాంటి సహవాసం చేస్తే కనుక మనము ఆ సహవాసానికి పిలువబడ్డాం. చూడండి ఎక్కడుంది, 1 కొరింథీ 1:9. ప్లీజ్ సీ ఇన్ యువర్ బైబిల్స్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసానికి పిలిచాడు. ఎలాగైతే 400 నుంచి 600 మంది దావీదుతో సహవాసం చేసి వారి యొక్క జీవితం యొక్క క్యారెక్టర్ అంతా మారిపోయి దావీదు యొక్క క్యారెక్టర్ వాళ్ళలో ఏర్పడిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారితో మనం సహవాసం చేయాలని దేవుడు మనని క్రీస్తుతో కలిపాడు. ఎందుకంటే ఆయన కుమారుడు క్రీస్తుతో కలిపాడు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 10,000లో అందమైన వాడు, నిత్య జీవానికి మూలం, జీవాధిపతి. ఆయన పెదవులలో నిత్యము దయారసం గలవాడు, కృపాసత్యములు అనుగ్రహించేవాడు. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, పరిశుద్ధుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడగు దేవుడు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన వాడు, నిరంతరము మన నిమిత్తమై అడ్వకేట్గా విజ్ఞాపన చేయవాడు, తన యొద్దకు వచ్చిన వారిని సంపూర్ణంగా రక్షించగలిగినటువంటి వాడు. ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ హిస్ వేస్. ఆయనే సమస్తములో పరిపూర్ణుడు, ప్రేమ, కృప, కనికరములకు నిధి ఆయన. కనుక మనం ప్రభువుతో సహవాసం చేయడం ద్వారా, ఆయనతో ఉండటం ద్వారా ప్రభు సారూప్యానికి మార్చబడతాము. కనుక ఎందుకు పిలిచాడండి దేవుడు? ఎందుకు పెట్టాడు ఇలాంటి గొప్ప కుమారుణ్ణి? యేసుక్రీస్తునే ఎందుకు ఇచ్చాడు మనకు? ఒక దేవదూతలను ఎందుకు ఇవ్వలేదు మనకు, అటాచ్ చేయలేదు? లేక భూమిలో ఉండేటటువంటి మోషేలాగా ఒక మనిషికి ఎందుకు అటాచ్ చేయలేదు? He attached only to his son because we are facing a powerful enemy. అంటే ఈ భూలోకంలో బలమైనటువంటి శత్రువు సాతాన్ని మనం ఎదుర్కోవాలి. సాతాన్ని ఎదుర్కోవాలంటే కేవలం ఆయన కుమారుని ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కనుక ఆ కుమారుడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ప్రభువైన క్రీస్తుతో మనకి సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ జాగ్రత్తగా వినండి. 2 కొరింథీ 3:18. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్స్. But we all with unveiled face beholding as in a mirror the glory of the Lord are being transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. 18 తెలుగులో ఉంది. మనమందరమును ముసుగులేని ముఖముతో, బ్రాకెట్లు పెట్టండి, అది ముసుగులేనిది. మనమందరమును ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచునని తెలుగులో ఉంది. అది ఫుల్ కరెక్ట్ మీనింగ్ రావట్లేదు. ఇంగ్లీష్లో ఏముందంటే బిహోల్డింగ్ యాజ్ ఇన్ ఎ మిర్రర్, అంటే అద్దములో చూసుకున్నట్లు. అంటే ఇక్కడ ఏంటి? ప్రభు యొక్క మహిమను అద్దములో చూచినట్టుగా మనము చూస్తూ ఉంటే, ప్రభువును చూస్తూ ఉంటే, లుకింగ్ ఇన్ టు జీసస్, మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకుంటాము. దిస్ ఈస్ ద సీక్రెట్. ఇఫ్ యు బిహోల్డ్ అంటే ఆయనను, ఆయన ప్రభువును, ప్రభు యొక్క మహిమను గనక మనము అద్దంలో చూసినట్లుగా మనం ఆయనను గనక చూసుకోగలిగితే, ప్రభువును చూస్తే గనక మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడతాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కుమారుని యొక్క రూపంలోనికి మార్చేస్తాడు. మరి ఎలా చూస్తామండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం?
ఎట్లు ప్రభువుతో సావాసం కలిగి ఉంటాడు? సావాసం అంటే ఏంటి, ఏం చేయాలి అనే విషయానికి వస్తే, మొట్టమొదటగా రిమెంబర్, నంబర్ 1, అతిశయించువాడు 1 కొరింథీ 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడింది. అది నెరవేరినట్లుగా దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనకు జ్ఞానము చేశాడు. జ్ఞానముగా అంటే విజ్డమ్. ఇఫ్ యూ రిక్వైర్, వాట్ యూ రిక్వైర్ ఇన్ లైఫ్? విజ్డమ్ కావాలి కదా. ఏదైనా పని చేయాలంటే జ్ఞానం కావాలి. సరి అయిన తీర్మానం చేయాలంటే విజ్డమ్ కావాలి. ఆ విజ్డమ్ ఎక్కడ ఉందట? యేసుక్రీస్తు దగ్గరే ఉంది. నీతియు, రైచియస్నెస్ అంటే మనము తప్పు పాపము చేసినప్పుడు పాపలమైపోతాం. పాపలమైనటువంటి మనల్ని నీతిమంతులుగా మార్చాలంటే యేసుక్రీస్తు రక్తము ఆల్వేస్ అవైలబుల్, సదాకాలము నిలిచి ఉండి ఈ ఒక్క బలి. అంటే ఇప్పటి వరకు కాదండి, రాబోనటువంటి యుగాల్లో కూడా క్రీస్తు యొక్క బలి సదాకాలం నిలిచి ఉంటుంది. ఆ రక్తము ద్వారా మనము శుద్ధి చేసుకోవటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి ఆ క్రీస్తు ప్రభువు తప్ప మనం నీతిమంతులుగా మారే వేరే అవకాశం ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? మనని ఆయన సావాసానికి పిలిచాడు. పిలిచేమన్నాడు? ఇప్పుడు నీకు జ్ఞానం కావాలి, విజ్డమ్ కావాలి, క్రీస్తులోనే ఉంది. నీవు నీతిమంతుడుగా బ్రతకాలి, పాపం చేసినప్పుడు నీతిలోంచి రావాలి అంటే క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తుడే రా. పరిశుద్ధతయు, శాంక్టిఫికేషన్ అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా మనము జీవించాలి అంటే క్రీస్తు ప్రభు ద్వారా శక్తిని పొందుకోవాలి. శోధనలు జయించాలంటే, పాపమును జయించాలంటే క్రీస్తు దగ్గరే ఉంది శక్తి. పరిశుద్ధంగా జీవించడం అంటే పాపమును జయించడం, శోధనలు జయించడం, శత్రువును జయించడం. ఆ పరిశుద్ధీకరణ, శాంక్టిఫికేషన్, ఆ పవర్ అనేది క్రీస్తులోనే ఉంది. విమోచనము, రిడెంప్షన్. మొదట మనల్ని రక్షణలోకి వచ్చినప్పుడు లోకము నుంచి, సాతాను నుంచి విమోచించేశాడు ప్రభు. ఆల్రెడీ ఫినిష్డ్, డన్. బట్ మనకు ఎన్నో దావీదులాగా శ్రమలు వస్తాయి. సౌలులాగా సాతానుడు మనకి శ్రమలు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి విమోచించడం, దట్ ఈస్ కాల్డ్ రిడెంప్షన్. రిడెంప్షన్ నాట్ ఓన్లీ వన్స్ బట్ త్రూ అవుట్ అవర్ లైఫ్. ఇలాంటి ఇబ్బందులు, ఇక్కట్లు, రోగాలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి విడుదల చేయటం అనేది రిడెంప్షన్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ క్రైస్ట్. సో రిమెంబర్ ఫస్ట్, క్రీస్తుతో మనం సావాసం చేయడానికి పిలిచాడు. దావీదు దగ్గరికి 400 మంది 600 మంది ఎట్లా వచ్చారో మనము కూడా క్రీస్తు దగ్గరికి పిలువబడ్డాం. క్రీస్తునే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం చేశాడు. ఇక ఎలాగ సావాసం చేస్తామనంటే, జాన్ 6:57లో జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలముగా జీవించున్నట్టు నన్ను తినువాడు నా మూలముగా జీవించును. అంటే ప్రభు ఏమన్నాడు? నన్ను తింటే మీరు నా మూలంగా జీవిస్తారు. నేను తండ్రి మూలంగా జీవిస్తున్నాను. ఎలా జీవిస్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రిని తిన్నాడా? తినలేదండి. ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆయన దగ్గర అనుదినము ప్రార్థన చేస్తూ మరి తనకు కావాల్సిన అన్ని కూడా తెచ్చుకున్నాడు ఆయన. ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. ఎవరు? క్రీస్తు ప్రభు. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వాళ్ళు అన్నారు, ప్రభువా ఇదేం మాట చెప్తున్నారంటే, మిమ్మల్ని తినాలి, తాగాలంటే, మీ రక్తం తాగాలంటే ఇది ఎక్కడ అన్యాయం? శరీరాన్ని ఎట్లా తింటాం, రక్తం ఎట్లా తాగుతాం అన్నాడు. చాలా మంది వెనక్కి తీసి వెళ్ళిపోయారని రాసింది వచనం, తర్వాత వచనాలు. అప్పుడు అన్నాడు ప్రభు 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అయ్యా, మీరు శరీరం గురించి ఆలోచిస్తున్నారు, నేను శరీరం గురించి మాట్లాడట్లేదు. నేను మీతో చెప్పియున్న మాటలు, ఆ మాటలు ఆత్మ, జీవము 2 ఉన్నాయి. అంటే దేవుని యొక్క వాక్యములో, బైబిల్లో ఉండేటటువంటి వచనాలు, రాయబడినటువంటి వాక్యము, దేవుని యొక్క మాటల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక మనం ఆ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు, మన లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మ ద్వారా మన ఆత్మతో మాట్లాడుతాడు దేవుడు. వాక్యం చదివేటప్పుడు అది మనతో మాట్లాడుతున్నట్టుగా, ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనతో మాట్లాడిన విషయము మనం ఒకసారి హృదయంలో దాన్ని విశ్వసిస్తామో అప్పుడు మనకు బలం కలుగుతుంది, స్ట్రెంగ్త్ కలుగుతుంది. నంబర్ 1
ఇలాగూ సహవాసం మనం కలిగి ఉంటాం. దేవుని యొక్క వాక్యం చదివిన దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నమ్మటం హృదయంలో, అలా చేసినప్పుడు మనకి బలం కలుగుతుంది. తినటం అనంటే దాన్ని ధ్యానించటం, చదివినటువంటి వాక్యాన్ని ధ్యానించడం. రెండవ విధానం హెబ్రీ 12:1 విశ్వాసమునకు కర్తయు సేనాధిపతి అయిన విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అంటాడు. లుకింగ్ అంటూ జీసస్. డార్బీ బైబిల్ ఏముందంటే లుకింగ్ స్టెడ్ ఫాస్ట్లీ ఆన్ జీసస్. ఆథర్ అంటే తెలుగులో మనకు సేనాధిపతి అని ఇచ్చేశారు. క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని, చీఫ్ లీడర్ ఆర్ ప్రిన్స్ అనే అర్థం ఉంటుంది. లుకింగ్ అనే ఆ మాటకు అర్థం ఏంటంటే టర్న్ అవే ద ఐస్ ఫ్రమ్ ది అదర్ థింగ్స్ అండ్ ఫిక్స్ దెమ్ ఆన్ జీసస్. అంటే మన యొక్క దృష్టి మిగతా వాటి నుంచి తొలగించి యేసు వైపు మలపాల. అది అన్నమాట లుకింగ్ అంటే. గ్రీకులో ఉన్న అఫోరో అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే యూ టేక్ అవే యువర్ ఐస్ ఫ్రమ్ అదర్ థింగ్స్ అండ్ ఫిక్స్ ఇట్ ఆన్ జీసస్. Darby says looking steadfastly means always looking at him. Don't turn away to any other side. That means what? దావీదు ఏది వచ్చినా దేవుడు ఏమంటాడబ్బా, నేను ఈ పని చేయొచ్చా, నేను అక్కడికి పోవచ్చా, ఈ పని చేయొచ్చా, నేను యుద్ధానికి పోవచ్చా, నేను ఆ కొండకు పోవచ్చా అని అడుగుతూ వచ్చాడు. ఆల్వేస్ అంటే ద మూమెంట్ యూ గెట్ అన్ ఐడియా, గో టు ద లార్డ్ ఫస్ట్. That is called always looking to him. అంటే looking for help anytime, any wisdom, any righteous thing, any temptation you want to win the victory, look to him, go to him. Any problem, redemption కి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. So this is the second method, looking unto Jesus. So what is the looking అనేది మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత 2 వాక్యాలు ఉన్నాయి, చాలా బాగుంది అది. ఐజయా చాప్టర్ 26:3 అక్కడ ఏముందంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గల వానివా కాపాడుదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. ఎవని మనస్సు స్పీక్స్ ఆఫ్ యువర్ మైండ్. మన మైండ్ దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకుంటే రెండవది, ఆ దేవుని మీద ఆనుకున్న వ్యక్తి ఏం చేస్తాడట, నీ యందు విశ్వాసం ఉంచును. అంటే అర్థం ఏంటి? హృదయంలో విశ్వాసం. మైండ్లోనేమో ఆనుకున్నాం ప్రభు వైపు, హృదయంలోనేమో ప్రభువును విశ్వసించాం. మైండ్ అండ్ హార్ట్ 2 కలిపి ఏకంగా అలా ప్రభు మీద మనం కనుక మనస్సు పెట్టుకుంటే, అది నా ప్రభు ఉన్నాడండి, చూస్తాడు. అంటే రోమన్స్ 8:28 ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ థింగ్స్ వర్క్, దేవుని ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నవయి అంటాడు. దట్ వర్స్ ఈస్ దేర్ కదా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? సో ఆ వర్స్ పెట్టుకొని నీ మనసు పెట్టుకో. ఏమని పెట్టుకోవాలా? దేవా, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు నా సమస్తమును మేలు కొరకే జరిగిస్తావు. యు ఆర్ దేర్ విత్ మీ. నన్ను వదిలిపెట్టలేదు. నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఎక్కడున్నావా నాకు దొరకట్లేదు, అయినా ఐ బిలీవ్ దట్ యూ డోంట్ లీవ్ మీ బికాజ్ యూ హ్యావ్ ప్రామిస్డ్. కొలాషియన్స్ 3:1-2 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు పైన ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును వెతకండి. అంటే అగైన్ గో టు యువర్ మైండ్. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. అగైన్ మైండ్ హియర్. కీప్ యువర్ మైండ్ ఆన్ ద లార్డ్. నా చివరిగా ఏంటంటే ది ఫెలోషిప్ ఈ స్పెషల్లీ త్రూ ద సాక్రమెంట్స్. 1 కొరింథీ 10:16 ప్రకారంగా మనం ప్రభు బల్లలో ఆచరించడం ద్వారా ప్రభు అయిన క్రీస్తు వారితో మనం సహవాసం కలిగి ఉంటాం. ది కప్ అండ్ ద బ్రెడ్ ఆర్ సుప్రీంలీ ది ఫెలోషిప్ ఆఫ్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అది అందులో ఒక ప్రత్యేకమైనటువంటి, ఇది ప్రభువే చెప్పాడు. మొట్టమొదటి ఏంటంటే ఇది ఆయన చేసిన నిబంధన మనము తిరిగి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం బల్ల దగ్గరకు వచ్చాం. ఇది ఇంపార్టెంట్ ప్లీజ్. ఇది ద హోల్ ఈ యొక్క మొత్తం ఎసెన్స్ ఈ 2 అధ్యాయాల్లో వచ్చిన సంగతి ఏంటంటే దావీదుతో ఆయన యొక్క 400 మంది సావాసం చేస్తే ఎలాగ మారిపోయారో మనని క్రీస్తుతో సావాసం చేయడానికి దేవుడు పిలిచాడు. ఆయనతో సావాసం చేసేటటువంటి విధానం ఏంటంటే ఆయనను తినాలి, అంటే ఆయన వాక్యంను చదివి ధ్యానించాలి. రెండవది లుక్ టు హిమ్. ఎలాగా? మనస్సు ఆయన మీద ఆనుకోవాలి, హృదయమందు
విశ్వాసం ఉంచాలి. ఇంకొకటి ఏంటంటే, మూడో విధానం ఏంటంటే 1, 2 అండ్ 3. థర్డ్ ఏంటంటే ఈ యొక్క ప్రభు యొక్క బల్ల ద్వారా. ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం గుర్తు పెట్టుకోవాలి మనము? ఆయన చేసిన నిబంధన మనం తిరిగి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం బల్ల యుద్ధ చేరినప్పుడు, ప్రభువా నీవు నన్ను ప్రేమించినట్లు నేను కూడా నిన్ను ప్రేమిస్తాను అని చెప్పాలి. నా పక్షాన నిబంధన పునరుద్ఘాటిస్తున్నాను. ప్రభువా నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. నిబంధనలో రెండు వైపుల నుంచి ప్రభు ఏమో ప్రేమిస్తాను, నిన్నెప్పుడు విడవనని చెప్పాడు. మనము ఏమన్నా, ప్రభా నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. రొట్టె వైన్లో ఏం ప్రత్యేకత లేదు. అవి ఆయన ప్రేమ, మనకు బదులు రక్తము కార్చి క్రయము చెల్లించి మన పాపము నిమిత్తముగా శిక్షగా మరణం పొందిన ప్రభువునకు గుర్తు. కేవలం అవి ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ద లార్డ్. అగైన్ ఆయన యొక్క ప్రాణమి చెల్లించిన దానికి సాదృశ్యం. మనము ఆయన ఆశ్రయంలోనికి వచ్చినప్పటి నుండి, అనగా రక్షణ పొందినప్పటి నుంచి ఏమన్నాడు తెలుసా అండి? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాడు. ఆ వాగ్దానము చేసినటువంటి నిబంధనకే గుర్తు అది. ఆ యొక్క బల్ల దేవుడు చేసిన, దేవుడు అన్నాడు ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయన. మనం ఏమనాలా? ప్రభా నేను విడిచిపెట్టాను, నేనే నిన్ను, నీ వెంబడి నేను ఉంటా. ప్రభు చేసిన మనము ఎడతెగక బల్ల పాటించాలని ప్రభువే చెప్పాడు. మళ్ళా అదొక ఇంపార్టెంట్. బల్ల ప్రభు పాటించమన్నాడు. ఎందుకంటే దానిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? పరిశుద్ధతతో, మంచి మనస్సాక్షితో, విశ్వాసంతో పాలు పొందుతే గనక ఒక ప్రత్యేక ఆశీర్వాదం ఆయన పరిపూర్ణతలో ఉండి మనలోనికి దేవుని స్వభావము కొంత మనలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బల్లలో విశ్వాసముతోనూ, మంచి మనస్సాక్షితోనూ, తర్వాత పరిశుద్ధతతో. పరిశుద్ధ అంటే ఎక్కడైనా పాపం ఉందా అని చెక్ చేసుకొని, పాపం ఉంటే క్షమాపణ కోరుకొని పరిశుద్ధపరచుకోవటం. విశ్వాసం, ఇది దేవుడు ఇచ్చినటువంటి నిబంధన. నేను ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్పిన మాటనే ప్రకారమే నేను ఇది పార్టిసిపేట్ చేస్తున్నా, అది విశ్వాసం. మనస్సాక్షిలో ఏదైనా నేరారోపణ ఉందా, దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ మూడింటిని జాగ్రత్తగా పెట్టుకొని మనం అందులో పాలు పొందితే గనక ప్రభు యొక్క పరిపూర్ణతలో నుంచి, ఆయన పర్ఫెక్షన్లో నుంచి మనలోనికి దేవుని యొక్క స్వభావము కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది. పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్ అన్నాడు పేతురు. ఈ వాగ్దానముల మూలముగా మీరు లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దేవ స్వభావమందు పాలువారగునట్లుగా ఆ ప్రామిసెస్ మనకు అనుగ్రహించాడు అంటాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, ఈ బల్ల ద్వారా మనలో దేవుని యొక్క స్వరూపం మార్చబట్టానికి. 2 కొరింథీ 3:18 ప్రకారం ఏమన్నాడు? ఇఫ్ వి బిహోల్డ్ హిమ్ యాజ్ ఇన్ మిర్రర్, అంటే ఒక అద్దంలో చూస్తున్నట్టుగా ప్రభువును చూడాలి. ఎలా చూడాలండి? లుకింగ్ అంటు జీసస్. మన మనస్సు ఆయన మీద పెట్టుకోవాలి, మన హృదయం ఆయన మీద పెట్టుకోవాలి. ఆయనని ఏ సమస్య వచ్చినా కానీ మన యొక్క దృష్టి, కన్నులు ఆయన వైపే పోవాలి. పరిస్థితులు, మనుషులు, లోకము, లేక అధికారులు, వీళ్ళ సహాయం కోసం వెళ్ళొద్దండి. గో టు ద లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్. అలా చేస్తే ఏం రాసింది తెలుసా అండి? ప్రభువగు ఆత్మ చేతనే ఆ పోలికగానే మార్చబడుతున్నాం. అంటే ద గాడ్ హూ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ చేంజ్ us, transform into the image of Lord Jesus Christ. Another most important thing అక్కడ ఏంటంటే, అప్పులు, బాధలు, అసంతృప్తి కలిగిన వారు 400 మంది, తర్వాత 600 మంది దావీదుతో పాటు ఉండి ఆయన వాళ్ళే మార్పు పొందారు. వాళ్ళు ఓకే, వాట్ హ్యాపెండ్? సహవాసంలో వాళ్ళు మార్పు చెందారు. అంతేకాదు, ఆ తర్వాత దావీదు రాజు అయినప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో 30 మంది వీరుల లిస్ట్ ఉంది అక్కడ. వారంతా ఇక్కడ తనతో పాటు శ్రమపడి దావీదును విడిచిపెట్టక అలాగే సుమారు 10 సంవత్సరాలు ఆయనతో కూడా ఉన్నవాళ్ళు. రాజ్యము మరి అతనికి దావీదుకు వచ్చినప్పుడు, రాజుగా మారిపోయిన తర్వాత దావీదు తనతో పాటు రాజ్య పాలనలో, అడ్మినిస్ట్రేషన్లో వారంతా పాలు పంచుకున్నారు. ఆయనకు సహాయంగా రాజ్య పాలన చేశారు. శత్రువులను ఎదిరించి అనేక విజయాలను సంపాదించారు.
ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ ఇల్లస్ట్రేషన్ యాక్చువల్గా. మనము కూడా అలాగే మన ప్రభుతో గనుక మనము సావాసం కలిగి ఉండి ప్రభు యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడితే గనక ప్రభు తిరిగి వచ్చినప్పుడు, అంటే ఈ బ్రతికిన కాలంలో ప్రభువుతో పాటు విశ్వాసంలో ఉంటూనే శ్రమల్లోనూ బాధలను సహిస్తూ ఓపికగా కొనసాగితే గనక విశ్వాసము ద్వారా అనుదిన జీవితంలో స్వంతగాను తోటి విశ్వాసుల సహాయపడి వారి జీవితంలో కూడా వారితో పాటు శ్రమలు అనుభవిస్తే శ్రమలను అనుభవించవచ్చు. దేవుని యందు విశ్వాసముతో మనం కనుక ఆయన యందు విశ్వాసము, ఆయన కృపను అందుకుంటే వాటన్నిటిని గెలవచ్చు. ఎవ్రీథింగ్ వీ కెన్ విన్. దేవుని సేవలో నమ్మకంగా కొనసాగితే గనక ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనల్ని కూడా రాజులుగా యాజకులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. బడా నమ్మకమైన మా దాసుడా, నువ్వు కొంచెంలోనే నమ్మకంగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని చెప్పాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో. మన ప్రభువు దావీదు కంటే గొప్పవాడు, మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఆయనతో సదాకాలం ఉండేదము గనుక ధైర్యముగా విశ్వాస జీవితంలో ప్రార్థనలో పోరాడి విశ్వాసంలో కొనసాగి ప్రభువు యొక్క సారూప్యంలో మార్చబడి రాబో ఉన్నటువంటి కాలంలో క్రీస్తుతో పాటు రాజ్య పాలన చేయటానికి యోగ్యులమవ్వాలని దేవుని యొక్క ఇష్టము. ఆ ఉద్దేశంతోనే మనను క్రీస్తుతో సహవాసానికి పిలిచాడు దేవుడు. ఆయన నమ్మకమైన వాడు, మనలో ఆ కార్యం నెరవేరుస్తాడు. కానీ మనకి ఇవ్వబడినటువంటి ఆపర్చునిటీస్ని మనం విడిచిపెట్టకుండా ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, జ్ఞానం విషయంలో, శోధనల విషయంలో, కష్టాల విషయంలో, బాధల విషయంలో, రోగాల విషయంలో, పాపం చేసినప్పుడు తప్పిపోయిన విషయంలో అన్నిటికీ లుక్ టు జీసస్ అలోన్. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. దట్స్ హౌ వీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దావీదు తర్వాత తన రాజ్యంలో వారందరికీ స్థానం ఇచ్చినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముందే వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసినటువంటి మన దేవుడు నమ్మకమైన వాడు కనుక మనల్ని కూడా వాటికి నియమిస్తాడు. కనుక